బీఆర్ఎస్ 42% రిజర్వేషన్లకు అనుకూలమా లేదా స్పష్టం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత డిమాండ్ చేశారు. అనుకూలమైతే బీసీల రిజర్వేషన్ల జీవోకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన మాధవరెడ్డి అనే వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనుక హరీష్ రావు ఉన్నారని కవిత ఆరోపించారు. బీసీ సప్లాన్కు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ 2 ఏళ్లైనా 7,000 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 12న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీని నిజామాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గీత దాటి కేసీఆర్ కులాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా? అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే.